హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర శాఖ తరపున రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి ఈడిగిరి నరేష్ గౌడ్లకు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి వారి ఆర్థిక భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చెప్పారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు పూర్తి స్థాయిలో పూనుకున్నదని అసెంబ్లీలో ప్రకటించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యావేత్తలు మరియు కార్మికుల భవిష్యత్తు శ్రేయస్సుకు హామీ ఇవ్వడం తమ కర్తవ్యమని, వారికి తగిన సామాజిక భద్రతను అందేలా చూడాలని ఆయన ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరపున ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెస్సా హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం యావత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూర్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్రిసా అధ్యక్షుడు వంగ వీరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో కృతజ్ఞత తెలిపారు. ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.